ఇంకో కారా? ఇప్పటికే 7-8 కార్లు ఊరికనే బయట ఉన్నాయి. నేల మీదగా ఉన్నాయి, నేను ఎత్తి మీద ఉన్నాయి. ఏంటయ్యా ఇది? మళ్ళీ కొత్త కారా? ఇప్పటికే 7-8 కార్లు ఊరికినే పడి ఉన్నాయి. ఉండని, నేల మీద కదా ఉన్నాయి, నీ నెత్తి మీద ఉన్నాయి. ఈ నెల జీతం ఉండదు మీకు. అయ్య బాబోయ్, ఇది కరెక్ట్. ఇదిగో గోవిందయ్య, అయ్యా. అమ్మాయి అమెరికాలో చదువుకుని వస్తాంది కదా. అవునయ్యా. తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరికి తెలుసు. ఇదేదో కొత్త కారు వచ్చిందంట, అందుకే ఒకటి కొనేశాను. వచ్చే వారం ఇంకో కంపెనీది వస్తుంది. అలాగా? అవునండి, దాని పేరు హోండా అండి. గోవిందయ్య, అయ్యా, అదేదో ఉండానో బొండానో ఒకటి బుక్ చేయి. అలాగండి. మరి ఈ కారు ఎక్కడ పెట్టాలండి? నీ నెత్తి మీద పెట్టుకో. ఇదిగో లెక్కలో కారు కొన్న బిల్లు, మిగతా డబ్బు ఇందులో ఉంది, లెక్క రాసుకో. చిన్నయ్య పెళ్లి బాగా జరిగిందా? అది కూడా లెక్కలో రాసుకోవాలా? అడుగుతారా మీరు? రే బస్సులు పట్టుకుంటారా, బండి రంగు మార్చేస్తాడు. అవునయ్యా, ఎర్రబండి నల్లబండి అయిపోద్ది. ఏంట్రా బసవా చూస్తున్నావు? ఈ కారుకి 8 చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను. ఈ కారుకి 8 చక్రాలా? అలా వంగి చూడక్కర్లేదు, నిలబడి చూసినా కనపడతాయి. ఏంట్రా బాగుతున్నావు? బాగటం కాదు, నీకు లెక్కలు బాగా వచ్చు కదా. ఏదో పర్లేదులే. అయితే రాసుకో. ఈ పక్క 2 చక్రాలు ఉన్నాయా? అవును. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? అవును. 2 2 4. అలా చెప్తావు. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? ఉన్నాయి. 4 2 నీ ప్రకారం 6. బాగానే చెప్పావు. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? అవును. 6 2 8. సరిపోయిందా? ఇంకా ఉన్నాయిరా. అందుకేరా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు. అయ్యగారు నీ ఉద్యోగం పర్మనెంట్ చెయ్యరు. నీ జీవితాంతం నువ్వు టెంపరవరీయే. నీకు బోనస్ ఉండదు. ఇదిగో అన్నవరం, మీ అందరికంటే కూడా నేనే తెలివైన వాడిని అనిపించుకొని ఎక్కువ జీతం, ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు. రండి. ఈ ఏరియాలో ఒక్క కాకి కూడా ఉండాలని వీలేదు. మొత్తం అన్ని కాల్చండి. ఇదిగో చిన్న 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 కాకులను దంపమన్నా బాగానే ఉంది. ఏ రంగు కాకులను చెప్పకుండా నా వెళ్ళిపోతున్నావు ఏంటి? కాకుల్లో రంగులా? నువ్వు ఈ జన్మకి పర్మనెంట్ కావు. కాకుల రంగులో ఉన్నానని నన్ను కూడా కాల్చేసారు రోయ్. అయ్యగారు, తమరొక్కరే ప్రతి లక్ష వారం ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటగా? నేనేం లేదు, మన గుమస్తా అన్నాడు. తామరు వెళ్ళటం మన చెన్నయ్య కూడా ఇష్టం లేదంటగా? నేనేం లేదు, మన నాగమనంది. ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా? నేనేం లేదు, మన అన్నవరం అన్నాడు. తమరు వెళ్ళేది రాజమండ్రి అంటగా. ఎరా, ఎవరేమన్నారని నేను నిన్ను అడిగానా? ఇదిగో, ఇక మీదట ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి. పోరా. అయ్యా, ఇక మీదట ఎవరైనా సరే అడగకుండా నేనేది చెప్పను. ఏంట్రా చంపెంత చేయించుకున్నావు? అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి. హలో, అయ్యో ఏమండి, అమెరికా నుండి ఫోను. అమెరికా నుంచా? నాకే ఉంటుంది. చిన్నమ్మాయి గారు మీరా? రేపు ఇక్కడికి వస్తున్నారా? బండి పంపించమంటారా? అలాగే పంపిస్తానండి. అలాగేనండి. ఎక్కడికి వెళ్తున్నా? చెన్నై గారికి చెప్పడానికి. నా గుబ్బ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా? ఎవరు అడగందే ఏది చెప్పకూడదు. దా. ఆయనకు నువ్వే. ఏ గోవిందయ్య, సీతారామయ్య గారి 40,000 ఇవ్వమని చెప్పాను, ఇచ్చావా? పంపించేశానండి అయ్యా. అయ్యా, నువ్వు బండికేదో మార్చాలా? ఆయిల్ అండి. నిన్న కదా మార్చారు. మన బండి గడిగడికి మార్చాలండి. మన బండి గడి మార్చాలండి. వీడు మాత్రం ఏ గడిలోనూ మారనండి. చిన్నయ్య, లక్ష్మీవారం నిన్నే పోయింది. తెలుసు. ఇంకా ఎందుకా కోపం? నాకేం కోపం లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావు, నేను బాగుండాలి కదా. ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావు? ఇప్పుడు అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి. అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సిల్ చేస్తున్నావా? అమెరికాలో ఇదే ముఖ్యమైనది. బందర్ లడ్డు అండి, మన ఇంట్లోనే చేయించాను. ఇప్పుడు అసలు ఇవన్నీ ఎవరైనా చేయించమంట? అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి. అలా వాగకూడదని జాగ్రత్తగా ఉన్నాను. చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమరు అడిగేదాకా చెప్పలేదు. చూసారా? అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు.
అవునండి, ఫోన్ వచ్చింది ఎప్పుడు వచ్చింది? నిన్న ఉదయం. ఏం చెప్పారా? ఇక్కడికి వస్తానంటే చెప్పారు. ఆ సంగతి ఇప్పుడే చెప్పడం. అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపాలకు కొట్టారు, జ్ఞాపకం లేదా? అది సరేనయ్యా, ఎప్పుడు వస్తున్నారు? ఈ రోజే. ఈ రోజా? ఆ, ఎందులో వస్తున్నారా? అయ్యగారు అడగమని లేదుగా. ఏమండి బండి కూడా పంపమన్నారుగా? ఆ, అవునవును, బండి కూడా పంపమన్నారు. ఎక్కడ పొమ్మన్నారా? అయ్యగారు అడగమని లేదుగా. పనికిమాలిన వెధవ. వెళ్ళరా. చెప్పినా కొడతారు, చెప్పకపోయినా కొడతారు. దా. ఈ గోవిందా, అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్ అవునండి. వచ్చింది. ఒరేయ్, వైజాగ్ ఎయిర్పోర్ట్ కార్ తీసుకెళ్ళాలి. ఒకవేళ అమ్మాయి విమానంలో కాకుండా రైలు వస్తే? గోవిందా, అయ్యా. వైజాగ్ స్టేషన్ ఒక కార్ తీసుకెళ్ళి అలాగేనండి. వైజాగ్ లో దిక్కుండా మనకు దగ్గర అనకాపల్లిలో దిగితే యా. ఒకవేళ అమ్మాయి గారు తుల్లో దిగితే? అక్కడ ఎవరు లేరు. రేయ్! రేయ్ చెన్నయ్య, ఒకవేళ అమ్మాయి బస్సులో వస్తే? విదేశాల్లో చదువుకున్న అమ్మాయి బస్సులో ఎందుకు వస్తండి? రేయ్, మన దేశాన్ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా, ఒకవేళ సరదాగా బస్సులో వస్తే? రేయ్, వైజాగ్ బస్ స్టాండ్ ఒకటి. ఏమండి, వైజాగ్ లోనే దిగుతున్న నమ్మకం ఏంటి? రేయ్, అనకాపల్లి బస్ స్టాండ్ కోటి, తుని బస్ స్టాండ్ కోటి. నర్సీపట్నం రోడ్లో దిగితే? రోడ్డు రోడ్డు ఒకటి. కోటి. రేయ్ చెన్నయ్య, అమ్మాయి వచ్చే లోపల గుడికెళ్ళి తన పేరుని అచ్చం చేయించేద్దాం. బండి దిగు. అలాగే. అయ్యయ్యయ్యయ్య, ఆ? ఉన్న బళ్ళని వెళ్ళిపోయాయండి. అదిగో అక్కడుంది చూడు బండి. గుర్రబండ. గుర్రబండి, వెళ్ళి తీసుకురా. ఆఖరి మన బతుకు గుర్రబండ అయిపోయింది. అయ్యో, ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో, అనకాపల్లి నుంచి వస్తుందో, తుని నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో ఏం తెలియటండి ఇదే. ఇన్ని చెప్తున్నారు, కూతురు అమెరికా నుండే వస్తున్న సంగతి వీళ్ళకి తెలిసిందా? అవును, మీకున్న తెలివితేటలకి మీరెప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి. నీకు తెలిసింది, వాళ్ళకి తెలియలేదే. దా. లచ్చలు పెట్టి పెద్ద పెద్ద కార్లు కొన్నా ఇలా లకచిక్కు అని ఈ బండిలో కూకుని వెళ్ళే సుఖం మాత్రం రాదురా. ఏంటంటే లగ్గు అని ఈ కుదుపులకి కడుపులో పేగులు బయటకు వస్తుంటాయి. ఈ లకచిక్కులు ఒంటికి ఎక్సైజ్ రా. ఎందుకు నవ్వుతున్నావు? ఎస్ సైజ్ కాదండి, ఎస్ సైజ్. అమ్మాయి అమెరికాలో చదువుకుంటుంది, నాకు 7 బీసీలు కూడా తెలియవు. చాలేవో, ఆ బండి పెట్రోల్ అయిపోతే ఆగిపోద్ది, ఈ బండి ఆగదు. ఆ బండి పంచర్ అయితే ఆగిపోద్ది, ఈ బండి ఆగదు. పంచరే ఆగిపోయింది పెద్దయ్యో. మన బండిలా ఉంది. లాగా కాదు, మన బండే. డ్రైవర్ మలిగా, ఏమైందిరా? చూస్తే తెలియలేదా? టైర్ పంచర్ అయింది. గ్యాస్ స్టవ్లు. ఇది ఎక్కడ పంపిన బండి? ఎయిర్పోర్ట్ కండి. అయ్య బాబోయ్, ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ డబాల్. డమాల్ డిమేల్ అయిపోవడానికి ఇదేమన్నా బాంబు పెట్టి? నీకు జోగులేయడం తెలుసు కానీ తొందరగా స్టెప్ని మార్చి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని తెలియదురా? రేపని వారం రోజుల క్రితమే పంచర్ అయిపోయిందండి. నిజంగానే? అవునండి. వారం క్రితమే పంచర్ అయిపోతే స్టెప్నీకి పంచర్ వేయించాలని నీకు తెలియదురా? నన్ను ఏం చేయమంటారండి? వారం రోజుల క్రితం ఇదే రోడ్లో వెళ్తుంటే ముందు టైర్ పంచర్ అయిపోయిందండి. టెబ్రీ వేసాలండి, తర్వాత టెబ్రీ పంచర్ అయిపోయిందండి, మళ్ళీ ముందు టైర్ వేసాలండి. రోడ్లు ఎలా గుంటే లేట్ చేయమంటారండి? పైగా కొయ్య ఎత్తుకొచ్చారు కొట్టాకి. కొయ్య ఎక్కడిరా? ఇది చెయ్యటండి, కొయ్యే. కొట్ట- ఇదేంటి చేతిలో మోటార్ సౌండ్ అవుతుంది? రే చెన్నయ్య, మనూరికి టాక్సీ వేసుకొచ్చే మొనగాడేవడరా? ఆపండి చూద్దాం. ఆగు, ఆగు. అది వైజాగ్ ఎయిర్పోర్ట్ ట్యాక్సీ అండి. ఎయిర్పోర్ట్ టాక్సీయా? అయిపోయాం. ఏంటి ఇలా పారిపోతుండ్రా? బయటికి రండి. ఏమనుకుంటారు మీ మనసులో? కన్న కూతురు అమెరికాలో చదువుకుని 4 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తుంటే ఎయిర్పోర్ట్ కి కారు పంపించాలన్న జ్ఞానం కూడా లేదా మీకు?
అక్షరాలు ఎర్రగా వస్తాయి పెద్దయ్య, మరి కోపం ఎక్కువైపోయింది. అవునరా, అయ్యో, పచ్చి పచ్చిగా తిడుతుంది. దీనికంటే కారణం ఏడు. బాగా తగిలించు. రేయ్, నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి క్షమాపణ అడుగు. అబ్బా ఏంటండి మీరంతా? అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే, అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు, మీరందరూ తెలుగులో మాట్లాడుతున్నారు. అది అమ్మాయి గారికి అర్థం కాక కోపంగా ఉన్నారు. ఎట్టాటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడటానికి చదువుకోమని చెప్పాను. బుర్రకెక్కితేగా. నా బుర్రకేకేం కాదండి, నేను బళ్ళోకి వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు, అందుకే చదువుకోలే. ఉత్తిరే అంటున్నాడు, బుర్రంతా బంకబట్టి. ఒట్టి మొద్దు, ఒట్టి మొద్దు. ఏం లేదండి, భోజనం చేసేప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు, అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా. చూసారా, అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి. రే చిన్నయ్య, హాయ్. బంగాళాదుంప కూర చాలా బాగుందిరా. నేను ముందే తిని చూసానండి, బ్రహ్మాండంగా ఉంది, అదిరింది. రేయ్, హాయ్. బంగాళాదుంప కూర ఏంట్రా ఇలా ఉంది? చాలా దరిద్రంగా ఉందండి, నేను ముందే తిని చూశాను, అందరూ ఉప్పు లేదు కారం లేదు. ఏం చేస్తాను మీరంతా, రుచి చూడకలా. రేయ్, హాయ్. బంగాళాదుంప కూర బాగుందంటే నువ్వు బాగుందన్నా, హాయ్. నే బాగులేదంటే నువ్వు బాగులేదంటావేంట్రా? నేను మీ కింద పని చేస్తున్నాను కానీ బంగాళదుంప కింద పని చేయట్లేదు కదండి.